నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. ఒక బ్రేకింగ్ న్యూస్తో మీ ముందుకు వచ్చాను. ఖమ్మం జిల్లా వెలుగుమట్ల ఏరియాలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్కడ ఈరోజు పేదవాళ్ల గుడిసెల్ని ముందస్తు సమాచారం లేకుండా పోలీసులు కూలగొడుతున్న పరిస్థితి. ఆ ఏరియాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అసలు అక్కడ ఏం జరిగింది? ప్రతిపక్ష నేతలే కాదు, నిజానికి జనం కూడా ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు ఇప్పుడు మనం చూద్దాము. ఖమ్మం జిల్లాలోని భూదాన్ భూమిలో వెలుగుమట్ల శివారు ప్రాంతంలో ఉన్న భూదాన్ భూమి అది. గత 8 ఏళ్ల కిందటి నుంచి అక్కడ పేదవాళ్ళు గుడిసెలు పాకల్ని వేసుకొని నివసిస్తున్న పరిస్థితి. అంటే వాళ్ళు అక్కడ ఉంటున్నారంటే వాళ్ళకు ఉపాధి కూడా ఆ దగ్గరలో ఉంటున్నది అని అర్థం. సో అక్కడే పని చేసుకుంటూ అక్కడ నివాసం ఉంటున్న పరిస్థితి. అది కూడా భూదాన్ భూమి. కానీ ప్రభుత్వ భూమి అయితే నిజానికి ఇట్లాంటి చర్య తీసుకొని వాళ్ళని అక్కడి నుంచి తప్పించాల్సి వచ్చినా అందులో తప్పులేదు. ప్రభుత్వ భూమిని ఆక్రమించడం నేరం, అది అందరికీ తెలుసు. కానీ ముందస్తు చర్యగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉండాల్సిన పరిస్థితి. అక్కడ ఉన్నది పేదవాళ్ళు కాబట్టి మరి ప్రభుత్వం వాళ్ళని చులకన చూసిందా, వాళ్ళకు ముందస్తు సమాచారం ఎందుకు లేదు అనేది మొదటి ప్రశ్న. అయితే డైరెక్ట్ ఇక్కడ ఆ ప్రాంతం మొత్తం కూడా సుమారు 1000 మంది 3000 మంది పోలీసుల పహారాలో అక్కడ ఆ గుడిసెల్ని ఆ పాకల్ని కూలగొడుతున్న పరిస్థితి. సో ఈ భూదాన్ భూమి ఎవరిది, ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉందా లేదా అనే విషయం పక్కన పెడితే వాళ్ళక్కడ ఎంతో కాలం నుంచి నివాసం ఉంటున్న పేదవాళ్ళు, వాళ్ళు తినే అన్నము, వాళ్ళు నివాసము, వాళ్ళు చేసుకుంటునే వృత్తి ఆ చుట్టుపక్కల ఏరియాలో ఉంటుంది. సడన్గా ఇల్లే లేకుండా, అన్నం లేకుండా ఇప్పటికిప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్లాల్సిన పరిస్థితి. ఇది ఏమాత్రం ఆలోచించలేదు ప్రభుత్వం. పోలీసుల పహారాలో మొత్తంగా అక్కడ ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితి, అలాగే విమర్శలు కూడా ప్రభుత్వంపై. నిజానికి కొన్ని ఏరియాల్లో ఇందిరమ్మ ఇల్లు వచ్చాయి మాకు అని ఎంతో సంబరపడిపోతున్న గ్రామాలు ఉన్నాయి. ప్రభుత్వాన్ని మెచ్చుకుంటున్న గ్రామాల్ని మనం చూస్తున్నాం. కానీ అదే స్థాయిలో ఇక్కడికి వస్తే కొన్ని ఏరియాల్లో మాత్రం కనీసం ముందస్తు సమాచారం లేకుండా మీరు ముందు కూల్చేస్తాము, వాళ్ళకు ఆల్టర్నేట్ కూడా, వాళ్ళు పేదవాళ్ళు, వాళ్ళకు ఇందిరమ్మ ఇండ్లు ఉన్న పరిస్థితి ఉండదు, వాళ్ళ పరిస్థితి అత్యంత అగమ్య గోచరంగా ఉంటుంది. వాళ్ళ పరిస్థితిని అలుసుగా తీసుకుని ప్రభుత్వం ఏమాత్రం ముందు సమాచారం లేకుండా ఏకంగా బుల్డోజర్స్ తీసుకొచ్చి ఆ ప్రాంతాన్నంతా కూడా తవ్వుతున్న పరిస్థితి. ఈ చర్య మీద ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా యాజ్ యూజువల్గా విమర్శలు వస్తున్నాయి. ప్రతిపక్ష నేతలు కూడా విమర్శలు చేస్తున్నారు. ఆ భూదాన్ భూమిలో ఆ రణరంగంలో సుమారు 3000 మంది పోలీసులు మోహరించారంటే అక్కడి పరిస్థితిని మనం ఊహించుకోవచ్చు. 3000 మంది పోలీసులతోటి పేదవాళ్ళ మీదకి బుల్డోజర్ని తీసుకువెళ్తున్న పరిస్థితిని అందరూ కూడా తీవ్రంగా విమర్శిస్తున్నారు. అందులో మనం మొదట ప్రతిపక్ష నేత, కీలక నేత అయిన హరీష్ రావు గారి ట్వీట్ మనం ఇక్కడ చూడొచ్చు. అధికారులు ఏమాత్రం ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఈ వెలుగుమట్లలో ఈరోజు చేస్తున్న రాక్షస కాండని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏకంగా రాక్షస కాండగా చెప్పారు. ఇది ప్రజాస్వామ్యమా లేక పోలీస్ రాజ్యమా? 4 జిల్లాల నుంచి 1000 మంది పోలీసుల్ని అక్కడ మోహరించి ఒక యుద్ధ వాతావరణాన్ని ఈరోజు సృష్టించటం ప్రభుత్వానికి అసలు అవసరమా? పేద ప్రజలు మీకేమైనా తీవ్రవాదుల్లాగా కనిపిస్తున్నారా? నిజానికి వాళ్ళు పేద ప్రజలు కాబట్టే గుడిసెలు పాకలు వేసుకున్నారు. వాళ్ళు తినే తిండిలో మట్టి కొట్టిన పరిస్థితి ఈరోజు బుల్డోజర్తో. అక్కడ సుమారు మనం హరీష్ రావు గారి ఎక్స్ ట్వీట్లో మనం చూస్తే పోలీసుల్ని అడ్డం పెట్టుకుని మీడియాను కూడా రాకుండా అడ్డుకుంటున్నారు. అంటే నిజానికి మీడియా అక్కడికి చేరుకోక ముందే టోల్ గేట్స్ దగ్గరే మీడియా ప్రతినిధులందరినీ కూడా అరెస్ట్ చేసి డైరెక్ట్ పోలీస్ స్టేషన్లకి తరలిస్తున్న పరిస్థితి. మీడియా అక్కడికి వెళ్తే వాస్తవాలు తెలుస్తాయి. మరి వాస్తవాల్లో నిజంగా ప్రభుత్వం వైపు తప్పిదం లేకపోతే నిరూపించుకోవాల్సిన పరిస్థితి, అవసరం కూడా ప్రభుత్వానికి ఉంది. కానీ మీడియా వాళ్ళని కూడా ఆ దరిదాపుల్లోకి రానివ్వకుండా ముందుగానే టోల్ గేట్ దగ్గర డైరెక్ట్ వాళ్ళని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు అని అంటే ప్రభుత్వం ఎందుకు ప్రజల మీద ఈ బుల్డోజర్లు వాడుతున్నారు? ప్లస్ ప్రజల పక్షాన నిలబడ్డ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని, ఈ తప్పిదాన్ని ప్రశ్నించాల్సిన అవసరమైతే ఉంది. మనం ట్వీట్లో ఇంకా చూడొచ్చు. తుమ్మల నాగేశ్వరరావు గారు మేము అధికారంలోకి వస్తే ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని నమ్మబలికారు. అది ఓన్లీ తుమ్మల నాగేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్లేస్ ఒకటే కాదు, భట్టి విక్రమార్క అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి 3 మంత్రుల ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ప్లేస్లో పేదవాళ్ళ మీదకి ఈరోజు బుల్డోజర్లు వెళ్ళినాయి. వాళ్ళు తింటున్న ప్లేట్లో మట్టి కొట్టినాయి.
వాళ్ళకు కనీసం ఆల్టర్నేట్ ఏంటి? వాళ్ళకి జాగా చూపిస్తారా, లేకపోతే ఉండడానికి వేరే ఇల్లు చూపిస్తారా, ఏకంగా ఇందిరమ్మ ఇళ్ళకి వాళ్ళకి ఏమైనా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేటట్లు ఏమైనా హామీ ఇస్తారా? ఇవేమీ చెప్పకుండానే ఉన్న ఫలంగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలనుకొని, ఎక్కడికి నెట్టేద్దామనుకొని ప్రభుత్వం ఈ చర్యకు పాటుపడింది అనేదే ఇవాళ ఒక మేజర్ క్వశ్చన్గా ఉంది రాష్ట్రంలో. హరీష్ రావు ట్వీట్లో కూడా అదే చెప్పారు. మేము అధికారంలోకి వస్తే ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని నమ్మబలికిన తుమ్మల నాగేశ్వరరావు గారు నేడు ఉన్న ఇళ్లను కూడా కూలగొట్టి పేదలను నడి రోడ్డుపై నిలబెడుతున్నారు. ఓటు వేసినందుకు తగిన శాస్తి జరిగింది అని బాధితులు రోధిస్తుంటే మా గుండె బరువెక్కిపోతుంది. ఈ చర్యకు, ఈ హేయమైన చర్యకు ప్రతిఫలం తప్పకుండా ఫ్యూచర్లో మీరు ప్రభుత్వం చూస్తుంది అనే ఒక కంక్లూజన్తో అయితే ఈ ట్వీట్ని ఎండ్ చేసిన పరిస్థితి. ఎంతో కష్టపడి రూపాయి పోగేసి కట్టుకున్న ఇళ్లను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, ప్రత్యామ్నాయం చూపకుండా కూల్చటం అమానుషం. బాధితుల ఆవేదన రేపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దహించి వేయటం ఖాయం. వెంటనే ఈ కూల్చివేతల్ని ఆపాలి, వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించి ఆ తర్వాత నిజానికి ఏ ప్రాసెస్ అయినా కంటిన్యూ అయితే నిజానికి బాగుండేది. ప్రభుత్వం ఇంత తీవ్ర విమర్శలకు గురి కావాల్సిన అవసరం తప్పేది. కానీ ఏ మాత్రం ఆలోచించకుండా, అంటే క్వశ్చన్ చేస్తారు, ప్రజల తరపు నుంచి నిరసన వస్తుంది, ప్రతిపక్షాలు ఉన్నాయి ప్రశ్నించటానికి, మరి మేము చేస్తున్న చర్య ఎంతవరకు ప్రజల్లోకి మంచిగా వెళ్తుంది అనే ఆలోచన కూడా లేకుండా ఎందుకు ఇంత తీవ్ర విమర్శలు మూటగట్టుకోవాలని చూస్తుంది ప్రభుత్వం? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒకంత ఇందిరమ్మ ఇండ్లతోటి అక్కడో ఇక్కడో మెప్పు పొందుతుంది అనుకుంటే, అంతకు మించి ఇట్లాంటి దుశ్చర్యలతోటి నిజానికి పేదవాళ్ళ ఇండ్లని ఉన్న పలంగా కూలగొట్టిన పరిస్థితి. హైడ్రా పుణ్యమాని మనకు మన స్టేట్లో, మన హైదరాబాద్ నడి రోడ్డులో కూడా, హైదరాబాద్ నడి బొడ్డులో చేసిన పరిస్థితి ఉంది, హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో చేసిన పరిస్థితి ఉంది. అప్పుడు కూడా ఏ స్థాయిలో నిరసన వ్యక్తం చేసిండ్రు ప్రజల నుంచి, ఏ స్థాయిలో అధికారులందరూ, ప్రతిపక్ష అధికారులందరూ, ప్రతిపక్ష నేతలందరూ ప్రజల పక్షాన నిలబడ్డారు అనేది హైడ్రా టైంలోనే మనం చాలా మీడియా ముఖంగా చాలా చూసి ఉన్నాం. కానీ ఏ మాత్రం ప్రభుత్వంలో అయితే మార్పు లేదు. ఎంత విమర్శలు వచ్చినా, ప్రతిపక్షాల నుంచి విమర్శలు వచ్చినా, అటు ప్రజల నుంచి విమర్శలు వచ్చినా పట్టించుకుంటున్న పాపాన అయితే ప్రభుత్వం పోవట్లేదు. కాబట్టి ఇట్లాంటి దుశ్చర్యలు రిపీట్ అవుతున్నాయని మనం కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. పేదవాడి వైపు ఈరోజు ఎవరున్నా అదే కరెక్ట్ అవుతుంది. పేదవాడి గోడు ఎవరు పట్టించుకున్నా వాళ్ళే కరెక్ట్గా కనిపిస్తారు. అల్టిమేట్గా పేదవాళ్ళ నోట్లో మట్టి కొట్టిన పేరు అయితే ప్రభుత్వానికి వస్తున్న పరిస్థితి. ఈరోజు ఖమ్మం జిల్లాలో జరుగుతున్న ఈ వెలుగుమట్ల శివారులో జరుగుతున్న ఈ కూల్చివేతలు ఏవైతే ఉన్నాయో తీవ్ర విమర్శలకైతే దారితీస్తున్నాయి. ప్రతిపక్ష నేతలు చాలామంది స్పందించిండ్రు. మనం హరీష్ రావు గారి ట్వీట్ అయితే చూసాము. ఇది మొత్తంగా ఖమ్మం జిల్లాలో ఈ రోజు నెలకొన్న తీవ్ర ఉద్రిక్త వాతావరణంలో ఉన్న ఈ వెలుగుమట్ల శివారు ప్రాంతానికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్. మీ కామెంట్స్ కూడా వీళ్ళ వైపు ఇంకెవరెవరు నిలబడాలి, ఈ కూల్చివేతలు ఆపాలంటే ఇంకా ఏం చేయాలి, అసలు ఆ పేద వాళ్లకు తక్షణ కర్తవ్యంగా ఏం చేయాలి, కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇది ఇవాల్టి ఒక లేటెస్ట్ బర్నింగ్ టాపిక్. దిస్ ఇస్ యశోద సైనింగ్ ఆఫ్. ప్రభుత్వం నిర్లక్ష్యం. నా ఇంటికి తీసుకోమో, నా సమాన్ లేదు, నన్ను బయట మొత్తం నా రేకులు, ఇల్లు అన్ని కూర్చున్నాయి. ఇక్కడ ఏ ఒక్కరికి వచ్చినా ప్రభుత్వం భావించాలి. గుండె ఆగిపోయి వచ్చిన మందు ఆగి చచ్చిపోయినా ప్రభుత్వం భరించాలి. లోపలి కూడా పడేట నా భార్య క్యాన్సర్ చిన్న పిల్లగాడు జీవితంలో ఒక తేట లేదు. ఏలేంటే ఆదివాసులు ఎక్కడి నుంచో ఊరికొకళ్ళు వచ్చి ఇల్లు కట్టుకొని ఉన్నారు. ఆ భూమి కూడా గవర్నమెంట్ కాదు, భూతండల భూమి. ఆ భూమి మీద ప్రజలు 10 సంవత్సరాల నుంచి కొద్దిపాటు గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారు. ఆడవాళ్ళు ఇళ్లలో పని చేసుకొని మగవాళ్ళు సుధారిపోయి ఇక్కడ కాలం గడుపుతున్నారు. కనీసానికి మంత్రులకి అందరికీ తెలుసు వాళ్ళు కావాలని ఇప్పుడు ఈ టైంలో ఇళ్లను దిగడానికి వాళ్ళు సిద్ధమయ్యారు. ఇది కరెక్ట్ అయిన పొజిషన్ కాదు. రేపు లేబర్తో వాళ్ళకి పనులు ఉంటాయి. దయచేసి వాళ్ళని లేబర్ సహకరించాలని చెప్పి ఈ మంత్రులు కోరుతున్నాం. ఖమ్మం జిల్లా మంత్రులు
కనీసం మధ్యలో పెట్టకు వెలుగుమట్ల గ్రామంలో సుమారు 2000 మంది ప్రజల గుడిసెల్ని ఎలాంటి కోర్టు ఆర్డర్ లేకుండా, ఎలాంటి ఆదేశాలు లేకుండా ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీ తన నమ్ముకున్నటువంటి కొంతమంది కాంట్రాక్టర్ల కోసం, వాళ్ళ ప్రయోజనం కోసం గుడిసెల్ని ఏకపక్షంగా రాజ్యాంగ విరుద్ధంగా కూల్చేస్తున్నారు. వెలుగుమట్ల గ్రామంలో భూదాన భూమి ఉంది. సుమారు 62 ఎకరాల భూదాన భూమి ఉంది. ఈ భూమిని సుమారు 14-15 సంవత్సరాల క్రితం పేదలు భూదాన బోర్డు ద్వారా పట్టాలు తెచ్చుకొని ఆ పట్టాలు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా వాళ్ళు నివాసం ఉంటున్నారు. వాళ్ళకి భూదాన బోర్డు వాళ్ళు పట్టాలు ఇచ్చింది. అదేవిధంగా హైకోర్టు వారు పట్టాలు ఇచ్చారు. భూదాన బోర్డు వాళ్ళు వాళ్ళకి అనేక మంది వాళ్ళ నివాసం ఉండడానికి హక్కు ఉందని చెప్పి పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ పట్టాలు ఇచ్చిన తర్వాత అనేక మంది వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంటే, అనేక మంది ఆ భూమిని ఆక్రమించుకొని ఇబ్బంది పెడతా ఉంటే వాళ్ళు హైకోర్టుకి వెళ్లి హైకోర్టులో కూడా స్టే తెచ్చుకోవడం జరిగింది. హైకోర్టు వారు కూడా, గౌరవ తెలంగాణ హైకోర్టు వారు కూడా అక్కడ పేదలు ఉండవచ్చు, వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు, వాళ్ళు ఉండాలని చెప్పేసి హైకోర్టు వారు స్టే ఇచ్చారు, ఆదేశాలు ఇచ్చారు. రెవెన్యూ వాళ్ళు కానీ, పోలీసు వారు కానీ ఎవరు కూడా జోక్యం చేసుకోవడానికి వీలు లేదు అని చెప్పి చాలా స్పష్టమైన ఆదేశాలు హైకోర్టు వాళ్ళు ఇచ్చారు. అంతేకాదు హైకోర్టులో వాళ్ళకి నీళ్లు ఇవ్వండి, కరెంట్ ఇవ్వండి, వాళ్ళ చీకట్లో మగ్గొద్దు, వాళ్ళ చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి స్కూల్ ఏర్పాటు చేయండి, హాస్పిటల్ ఏర్పాటు చేయండి, కరెంట్ ఇవ్వండి, నీళ్లు ఇవ్వండి అని చెప్పేసి కూడా హైకోర్టు వాళ్ళు ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా లోయర్ కోర్టు ఖమ్మం కోర్టు వారు కూడా వాళ్ళని గుడిసెలు తీసేయడం కోసం, ఇండ్లు తీసేయడం కోసం ప్రయత్నం చేస్తే ఆ ఇండ్లు తీసేయవద్దని చెప్పి ఇక్కడ లోకల్ కోర్టు వారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత స్టేటస్ కో ఎట్లుందో అట్లా ఉంచండి భూమిని, ఆ గుడిసెలు కానీ, ఇండ్లు కానీ వాటిని కూల్చొద్దు, వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు, అవి ఎట్లుండగా అట్లా ఉంచండి అని చెప్పేసి కూడా లోయర్ కోర్టు ఖమ్మం కోర్టు గౌరవ పీడీఎం గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ఇన్ని ఆదేశాలు ఉన్నప్పటికీ ఇవాళ భూదాన యజ్ఞ బోర్డు వారు ఒరిజినల్గా ఇచ్చినటువంటి పట్టాలు కోర్టు ఆదేశాలున్నాయి, భూదాన బోర్డు వాళ్ళు పట్టాలు ఇచ్చారు. అయినప్పటికీ వీటిని ఏకపక్షంగా ఎందుకు కూలుస్తా ఉన్నారో ఇవాళ అర్థం కావట్లేదు. అనేక మంది, వేల మంది ప్రజల్ని చిందరబందరం చేసి నెట్టిపారేసి వాళ్ళ పిల్లల్ని, చిన్న పిల్లల్ని కూడా ఇసిరి అవతల పారేసి మొత్తం అందరినీ ఏకపక్షంగా ట్రాలీలలో కుక్కి, వాళ్ళ సామాన్లు కుక్కి ఇవాళ భయంకరంగా వాళ్ళని పశువుల కంటే హీనంగా ఇవాళ వెహికల్స్ లో వేసి, ట్రాక్టర్లు, ఆటోలలో వేసి కుక్కి ఇవాళ వాళ్ళని బయటకు నిర్దాక్షిణ్యంగా బయటకు పంపిస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ భారతదేశంలో ఉన్నావా, ప్రజాస్వామ్యంలో ఉన్నావా, ప్రజలకు స్వేచ్ఛ ఉందా లేదా ఇవాళ అర్థమయ్యే పరిస్థితి లేదు.